ఉన్నాయండి. ఏమిటి ఆ వేదాలు? సామవేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము, యజుర్వేదము. ఈ మనకి బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి మనకి. ఏమిటి ఆ సువార్తలు? మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. అదే విధంగా వాళ్ళకి 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాల్లో యజుర్వేదంలో 1000 శ్లోకాలు ఉన్నాయట. ఈ యజుర్వేదంలో ఉన్నటువంటి 1000 శ్లోకాల్లో 7 శ్లోకాలు చాలా ప్రాముఖ్యమైనవట. ఆ 7 శ్లోకాలు ఏమిటి అంటే, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. నేను బ్రాహ్మణ కాదండి, కొంచెం తప్పు అయితే క్షమించండి. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయ నమః, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ పంచగాయాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ దక్షిణమూర్తాయ నమః అని. ఈ 7 శ్లోకాలు, ఈ యొక్క 7 క్వాలిటీసు 7 వ్యక్తుల్లో లేవు, కానీ 7 వ్యక్తుల్లో కాకుండా ఒకే ఒక వ్యక్తిలో ఉన్నాయట. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే ఆయన దేవుని కుమారుడై ఉండాలి. ఓం శ్రీ కన్యసుతాయ నమః అంటే కన్యకు జన్మించిన వాడై ఉండాలి. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అంటే ధనవంతుడైనప్పటికీ ఒక దరిద్రుడుగా ఇహలోకములో ఆయన జన్మించాలి. ఓం శ్రీ వృక్షశిలాయ నమః అంటే సిలువ వేయబడాలి. ఓం శ్రీ పంచగాయాయ నమః అంటే ఆయన శరీరం మీద 5 గాయాలు రావాలి. ఓం శ్రీ మృత్యుంజయ నమః అంటే మరణాన్ని జయించి మృత్యుంజయుడే ఉండాలి. ఓం శ్రీ దక్షిణమూర్తాయ నమః అంటే తండ్రి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడనై వాడై ఉండాలి. ఈ 7 శ్లోకాల్లో చెప్పింది ఎవరి గురించి అండి? ధర్మఫాదర్ గురించా? అబ్రహాం పాస్టర్ గారి గురించా? ఎవరి గురించి? యేసు ప్రభువు గురించి. కనుక క్రిస్మస్ అనేది క్రైస్తవులకు మాత్రమే పండుగ కాదు.